హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి తోటకూర వేపుడు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ తోటకూర వేపుడు అన్నంలోకైనా, పప్పు, సాంబార్ అలాంటి వాటిల్లో సైడ్ డిష్గా అయినా చాలా రుచిగా ఉంటుంది. మీకు తప్పకుండా నచ్చుతుంది. ఒకసారి మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేయండి. ఈ తోటకూర వేపుడులోకి మనం ముందుగా వెల్లుల్లి కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని ఆ మిక్సీ జార్లోకి ఒక 10 ఎండుమిర్చిని వేసుకోండి. అలాగే 10 నుండి 12 వరకు వెల్లుల్లి రెబ్బలను వేసుకోండి. ఒక పెద్ద వెల్లుల్లి గడ్డ అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ రాళ్ళ ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకోండి. మీరు కావాలి అని అంటే ఇదే ప్లేస్లో సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఉప్పు మాత్రం చూసి వేసుకోండి. ఆకుకూరల్లో ఎక్కువగా ఉప్పు పట్టదండి. చూడండి, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మరీ మెత్తగా కాకుండా కొంచెం ఇలా బరగ్గా కారం మిక్సీ చేసుకోండి. మనకి ఈ తోటకూర వేపుడులోకి వెల్లుల్లి కారం రెడీ అయింది కదా, ఇది ఒక పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పోపు దినుసులు వేసుకోండి. పోపు దినుసులు అంటే తెలుసు కదా, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, వీటన్నిటిని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, పోపు దినుసులు ఇలా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి 2 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 4 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఆనియన్స్ మెత్తబడే వరకు 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదా, ఆనియన్స్ ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి తోటకూరను వేసుకుందాం. ఇక్కడ నేను 2 కట్టల తోటకూరను తీసుకుంటున్నాను. కట్ చేసుకొని నీట్గా 2-3 సార్లు కడిగేసి వేసుకుంటున్నాను. ఇది నార్మల్ తోటకూరనే, కొయ్య తోటకూర ఏమీ కాదు. ఈ తోటకూరను కూడా యాడ్ చేసుకుందాం. ఇలా తోటకూర అంతా వేసుకున్న తర్వాత ఒక గరిటెతో బాగా ఈ తోటకూరని పైనుండి కిందకి, కింద నుండి పైకి ఒకసారి కలపండి. ఇలా కలుపుకోవడం వలన తోటకూర అనేది చక్కగా ఫ్రై అవుతుంది. లేదంటే మనం అలానే మూత పెట్టేస్తే అడుగున ఆనియన్స్ అన్నీ మాడిపోతాయి. తోటకూర అంతా ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మూతతో కవర్ చేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా మధ్య మధ్యలో 1-2 నిమిషాలకు ఒకసారి ఇలా కలుపుకుంటూ మళ్ళీ మూతతో కవర్ చేసి బాగా తోటకూరని ఉడకనివ్వండి. చూస్తున్నారు కదా, తోటకూర అనేది చక్కగా మగ్గిపోయింది. ఇంకా మూత పెట్టుకోకుండా ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఈ తోటకూరని బాగా ఫ్రై చేసుకోండి. తోటకూర ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. మనం స్టార్టింగ్లో వెల్లుల్లి కారం చేసుకునేటప్పుడు కూడా ఉప్పు వేసుకున్నాం కదా, కాబట్టి ఈ తోటకూరలో మీరు ఉప్పు చూసి వేసుకోండి. ఇలా ఒక 2-3 నిమిషాలు బాగా తోటకూర ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి కారాన్ని కూడా వేసుకోండి. వెల్లుల్లి కారం వేసుకున్న తర్వాత గరిటెతో మరొకసారి అంతా బాగా కలపండి. ఈ వెల్లుల్లి కారం తోటకూరకి పట్టేటట్లు బాగా కలపండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మరొక నిమిషం పాటు మగ్గనివ్వండి. ఇలా చేసుకోవడం వలన తోటకూరకి వెల్లుల్లి కారం అనేది చక్కగా పడుతుంది. అంతేనండి, వేడి వేడిగా తోటకూర వేపుడు రెడీ. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దించేసుకోండి.
ఈ తోటకూర వేపుడు రసం సాంబార్లోకైనా కానీ సైడ్ డిష్గా చాలా రుచిగా ఉంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.